అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9 మీరు చదువుతున్న ఆ వచన భాగంలో రాయబడ్డ మాట, యేసు ప్రభువు చెప్తున్న సంగతి ఏంటంటే కనుక, ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్ముట నీకు చేతనైతే, నువ్వు నమ్మగలిగితే నమ్మేవారికి సమస్తము సాధ్యమే. అసాధ్యం అంటూ ఏదీ లేనే లేదు. ఏదైనా ప్రభువు ద్వారా సాధ్యపరచబడుతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఆదివారం నా ఆరోగ్యాన్ని ప్రభువు బాగు చేసిన తర్వాత నేను చెప్తున్న మాట మీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పాలి మీకు వాక్యం అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు నా మనసులో ఉంచిన ప్రేరేపణ బట్టి నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాను. దేవునితో సమస్తము సాధ్యమే. నేను చెప్తున్న మాట బాగా వినాలి మీరు. దేవునితో సమస్తము సాధ్యమే. భూలోకంలో మనం కలిగి ఉన్నవి చాలా ఉంటాయి. మనం కలిగి ఉన్న వాటితో కొన్ని మాత్రమే సాధ్యం. అన్నీ సాధ్యము కానే కాదు. సమస్తాన్ని సాధ్యపరిచేది దేవుడు. దేవుడు అంటాడు కదా, నువ్వు నమ్మగలిగితే నీ పక్షముగా ఉన్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు వెంబడించే నీ దేవుడట నీకు అన్ని విషయాలలో సమస్తమైన వాటిలో సాధ్యపరిచే పని చేస్తాడు. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇది కాదులే, ఈ రోగం తగ్గదులే, ఈ ఆశీర్వాదం రాదులే, ఈ గర్భఫలం రాదులే, ఈ కుంటి కాళ్ళు బాగుపడవలే, ఇక ఈ మూర్ఛ రోగం ఇంతేలే, ఇంతే, ఈ మనిషి ఇంతే, ఈ తాగుబోతు ఇంతే అని మనం కొన్ని విషయాల్లో ఇక ఎంతకన్నా జరగదులే, ఇక ఎంతకన్నా రాదులే, ఎంతకన్నా లేదులే అని మనమే డిక్లేర్ చేస్తూ ఉంటాం. మనమే వాటిని ఇంతవరకని నిర్ధారణ చేస్తాం. కానీ ప్రభు అంటున్న మాట, స్తోత్రం చెప్పండి గట్టిగా, సమస్తము సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ జీసస్. హల్లెలూయా. యేసయ్యతో అన్నీ సాధ్యమే. అసాధ్యమైందంటూ ఏది లేనే లేదు. ఆయన ఎంతటి దేనినైనా ఏదైనా కూడా సాధ్యపరిచేటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామందికి ఉండేటువంటి అసాధ్యం అనే మాట పేరు ఏంటంటే కనుక పేదరికం. ఏంటో చెప్పండి, దారిద్ర్యము. డబ్బులు లేని బాధలు అందరి జీవితాల్లో చక్కగా కనపడతా ఉన్నాయి. హల్లెలూయా. అదేదో నేను చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, అమ్మో 1వ తారీఖు అని. 1వ తారీఖు వస్తుందంటే జనాలకు భయం. ప్రభుకి స్తోత్రం. 3వ తారీఖు స్పందన కట్టాలా, ఈఎంఐలు కట్టాలా, 5వ తారీఖు డోకరా కట్టాలా, ఆలకిస్తున్నారా? మళ్ళా వారాలోళ్ళు టీవీకి, ఫోన్కి, ఒకవేళ ఉంటే ఏసీకి, ఫ్రిడ్జ్కి, బండికి ఏం చేయాలి మనం? ఈఎంఐలు కట్టాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ ఈఎంఐలు కట్టుకోవటానికి, డబ్బులను సమకూర్చుకోవటానికి అనుకూలత లేక, సాధ్యపడక మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, చాలాసార్లు ఏదో ఉంగరమో పోగులో ఎవరో అమ్మోళ్ళు ఇచ్చిన బంగారం కాస్త ఉంటుంది, అది కాస్త తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఆ బ్యాంకులోనే పెట్టి వస్తున్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బంగారం అంతా బ్యాంకులోనే ఉండిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దెబ్బ తగిలి అనారోగ్యం పాలైపోయి నాకు బిళ్ళలకే డబ్బులు లేక నేను బాధపడుతుంటే, మొన్న ఈ మధ్య ఒకళ్ళు ఫోన్ చేస్తారు నాకు, ఇక్కడే ఉన్నా, బుధవారం రోజు పొద్దున్నే. వాళ్ళు స్పందన కట్టుకోవాలని నా దుంప తెస్తారే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు కూడా ఉన్నారు నా పక్కన, చూస్తూ ఉన్నారు. స్పందన పడించి కూర్చున్నాడు, డబ్బులు కట్టాలి పాస్టర్ గారు, ఏమన్నా సహాయం చేయరా? మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తానంటారు. స్తోత్రం. అంటే మనుషుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు ప్రజల మీద, దేవుని బిడ్డల మీద లోకంలో ఏలుబడి చేసే చాలా ఇక అసాధ్యం అనుకుంటున్న పాయింట్ పేరే పేదరికం. ఏంటో చెప్పండి, పేదరికము. దేవునికి స్తోత్రం.
ఈ పేదరికాన్ని నిర్మూలన చేయటం అనేది ఎవరి వల్ల కానే కాదు. వాడు సోమరిపోతాడు, ఆ అమ్మాయి సరిగా ప్రార్థన చేసుకోదు, ఆ కుటుంబంలో అందరూ కూర్చొని తినాలా, కష్టపడేవాళ్ళు తక్కువ. మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఎలా దీవిస్తాడు దేవుడు, ఎలా వచ్చి దాశరథం అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు నమ్మగలిగితే నువ్వు ఆరాధించే దేవునితో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. శారమ్మ ఏ పని పాట చేయలా, శారమ్మకు పని రాదు. వాస్తవానికి శారమ్మ గమనిస్తున్నారా, పెళ్ళయింది, ఇంట్లో వంట పని చేస్తుంది అంతే. అబ్రహాము బాగా తెలివిగలవాడు కాదు, కొంచెం అమాయకత్వం కలిగిన వాడు. స్తోత్రం. అమాయకుడకు అబ్రహాముగా దేవుడు చేసి, అదే శారాయిని శారమ్మగా మార్చి జనములకు తండ్రిగాను, గమనిస్తున్నారా, అబ్రహామును దేవుడు గొప్ప ధనవంతుడుగా చేసినని బైబిల్లో రాయబడింది. స్తోత్రం. ఎలా అంటే కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. నా మాట ఆలకిస్తున్నారా? ఈరోజు నీకున్నటువంటి పేదరికం అనేటువంటి దారిద్ర్యపు స్థితిని దేవుడు మార్చగలడు. నీ పేదరికాన్ని దేవుడు తీసివేయగలడు. హల్లెలూయా చెప్పండి. నా దగ్గర ఏమీ లేక ఇబ్బంది పడతాను అనుకోవచ్చు నువ్వు. ఈరోజు నీకున్నటువంటి టాబ్లెట్లు కూడా కొనుక్కోలేకపోతా ఉన్నానే, ఆలకిస్తున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. వారానికి ఒకసారైనా 200 రూపాయలు పెట్టి మాంసం కూర తెచ్చుకోలేకపోతా ఉన్నానే, అరే అబ్బా ఈ జీవితం ఏంటో అని నువ్వు కృంగిపోవాల్సిన పరిస్థితి లేనే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నమ్ముకున్న దేవునితో అన్నీ సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మొదటిది, మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య పేదరికం. పేదరికం అనేది వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఒక శాపగ్రస్తమైన ప్రక్రియ అది. ఎందుకంటే దేవుడు అంటాడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తా, వారి నిధులను నింపుతానంటాడు. దేవుడు అబ్రహాముని ధనవంతుడిగా చేశాడు, యేసేపును ప్రధానమంత్రిగా మార్చాడు, దావీదును రాజుగా చేశాడు, ఎస్తేరును రాణిగా మార్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కట్టిక దారిద్ర్యములో నుంచి, ఒక భయంకరమైన పేదరికంలో నుంచి దేవుడు వారిని ఏం చేశాడు? ఆకాశమంత సమృద్ధిని వారికి దయచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకున్న ఈ పేదరికాన్ని నువ్వెంత కష్టపడ్డా, స్తోత్రం, రెక్కలు ముక్కలు చేసుకొని ఎంత ప్రయాసపడ్డా, సమకూర్చుకొని పోగు చేసుకున్నా నీ పేదరికం పోయిద్దన్న గ్యారెంటీ లేనే లేదు. నువ్వు ఒకవేళ 1,00,000 రూపాయలు సంపాదించేలోపు నీ పక్కన వాళ్ళు 3 లక్షలు సంపాదిస్తున్నారు. ఒకవేళ నువ్వు ఒక మంచి ఇల్లు కట్టేలోపు నీ పక్కన వాళ్ళు ఇంకా బాగా కట్టుకుంటున్నారు. అంటే జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, లోకములో సంతృప్తి లేక పేదరికం అనే దాని క్రింద అనేకులు బంధించబడి ఉన్నారు. అయితే నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మగలిగితే, నమ్మిన నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చెప్పలేదు గట్టిగా మీరు, మీకు అర్థం కావట్లేదు ఈ మాట ఎందుకన్నా. అది లేకే రోగం, డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదు, ఉంటే కొనుక్కునేవాళ్ళం, కొనుక్కోలేకపోయాం కాబట్టి ఆటోమేటిక్గా మనకేమొచ్చిందేక, డబ్బులు లేని కారణాన్ని ఆటోమేటిక్గా తినటానికి ఉన్నా కూడా నీరసం వచ్చేసిద్దాక, మొహం కాస్త అది నవ్వు కాస్త పోయి దుఃఖం వచ్చింది మొహం, డబ్బులు లేవు అని. దాని మీదనే లోకం నడుస్తుంది. కానీ ప్రభు అంటాడు, నన్ను ప్రేమించండి, మిమ్మలను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. నువ్వు ప్రభువును ప్రేమించడం నీకు సాధ్యమైతే నువ్వు ఆస్తికర్త అవటం దేవునికి సాధ్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రభువును ప్రేమించాలి. బైబిల్లో మరొక మాట ఉంది, ఎవడైనాను ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడునుగాక అని ఒక మాట ఉంది. మనము దేవుణ్ణి ప్రేమించకపోవటమే శాపం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మేమెందుకు ప్రేమించట్లేదండి? మేము ప్రభువుని ప్రేమిస్తున్నాం. అందుకే ఆదివారం పని కట్టుకొని మరీ ప్రార్థనకు వస్తున్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు వచ్చేది ఏంది ప్రార్థనకు? ఆదివారం బోల్డ్ మంది వెళ్తున్నారు, ఆడోళ్ళు వెళ్తున్నారు, మగోళ్ళు వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు, పెద్దోళ్ళు వెళ్తున్నారు, రోగం ఉన్నవాళ్ళు వెళ్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు వచ్చేది ఏంటి పెద్ద గొప్ప? నువ్వు వచ్చినంత మాత్రాన నేను చూసి గుడ్ వెళ్ళాను అనాలా? ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదివారం వచ్చినంత మాత్రాన ఉత్తమమేం కాదు, అది పెద్ద లెక్కేం కాదు ప్రభువుకి.
ప్రభువుని ఆదివారం ప్రేమించేవారు కాదు కదా మనం. స్తోత్రం. పొలంలో ఉన్నా ప్రభువుని ప్రేమించాలా, ప్రయాణం చేస్తున్నా ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలా. మనం ఎక్కడ ఉన్నా ఆయనను ప్రేమించేవారిమై ఉండాలి. ఆదివారం మాత్రమే ప్రభువుని ప్రేమించేవారిగా మనం ఉంటే మనం ఆదివారం క్రైస్తవులు అవుతాం, కానీ ప్రభువుతో అంటు కట్టబడ్డ అనుభవం మనకు రాదు. మీకు తెలుసు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటు కట్టబడిన వారుగా ప్రభు మనం పిలుస్తాడు. నేను ద్రాక్షవల్లిని, మీరేమో తీగలు, నాలో అంటు కట్టబడిన ప్రతి తీగ ఏమైంది అన్నాడు? బహుగా. ఎలాగంటే చెప్పండి, బహుగా ఫలించింది అంటాడు. మనము ఈ పేదరికాన్ని దాటుకొని ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, యేసును ప్రేమించేవారమై ఉండాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రేమించాలంటే కనుక బైబిల్లో ఉంది, మరణము వరకు దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. స్తోత్రం. అర్థం కావట్లేదా నేను చెప్తున్న మాట? ఆయనతో సమస్తము సాధ్యమే. యేసయ్యతో అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఏది నీకు బాధ కలిగిస్తుంది? కుటుంబ సమస్యలా, ఏమండి, పేదరికమా, అనారోగ్యమా, లేదు భర్తలో మార్పు రావటం లేదా, పిల్లలు అభివృద్ధి చెందటం లేదా, ఏ విషయంలో నీకు బాధ కలిగిస్తుందో, అసాధ్యమని ఇక ఇది జరగదులే, ఏమైద్దో అని అనుకునే భ్రమలో ఉండక, యేసయ్యతో సమస్తము సాధ్యము గనక ఈ ఆదివారం నేర్చుకుందాం. మనము దేవునితో అంటుకట్టబడి అన్ని విషయాల్లో ఫలించేవారిలాగా మార్చబడదాము. ప్రభువుకి స్తోత్రం. యేసయ్యతో సమస్తము సాధ్యమే. యేసయ్యతో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. బండి నేను పెట్టి నేను మొదటి మాట చెప్తున్నా, ఆలకించండి. నీ పేదరికమునకు పరిష్కారం యేసయ్యలో ఉంది. బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన ధనవంతుడై ఉండి, వింటున్నారా, ఆలకిస్తున్నారా? ఆయన ధనవంతుడై ఉండి మీ దారిద్ర్యము నిమిత్తము మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను అని రాయబడింది. అంటే మన దారిద్ర్యాన్ని, మన పేదరికాన్ని ప్రభు తన మీద వేసుకున్నాడు. స్తోత్రం. కొంచెం బిగ్గరగా. కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే, నమ్మిన ఆ దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు నీకున్న ప్రతి పేదరికపు సమస్యలో నుంచి ఐశ్వర్యవంతుడుగా, ఐశ్వర్యవంతురాలుగా మార్చగల సమర్థుడు నీ దేవుడైనటువంటి ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంతే కదా, కొంతమందికి ఏంటంటే మనకంటే తక్కువగా ఉన్న వారిని చూస్తే సులకనగా మాట్లాడేటువంటి పద్ధతులు చాలా ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది, నిషేధించబడిన రాయి తలకి మూలరాయిగా ప్రభు చేస్తారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిరాకరించబడ్డావా, నిషేధించబడ్డావా, నువ్వు మనుషుల చేత పనికి మాలిన జీవితాలు, ఏం బతుకులో ఏంటోనమ్మా, నీచమైన మనసులు అని ఒకవేళ మనుషుల చేత త్రోసివేయబడ్డా, తృణీకరించబడ్డా, నిందల మోపబడ్డా, అవమానపరచబడ్డా, నీకున్న పేదరికాన్ని బట్టి మనుషుల చేత నువ్వు తృణీకరించబడ్డప్పటికీ యేసయ్య చెప్తున్నాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, నువ్వు నమ్మగలిగితే నీకు సమస్తము సాధ్యమే. దేవునితో నీ పేదరికాన్ని జయించుట సాధ్యం. ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని తప్పక మార్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకేం అర్థం కావట్లేదు ఈ మాట. ఎందుకు అర్థం కావట్లేదు కూడా నేను చెప్తాను మీకు. మీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు బాగా మీరు. స్తోత్రం. నీ జ్ఞానాన్ని నమ్ముకున్నావు, నీ తెలివిని నమ్ముకున్నావు. నేను ఎట్లయినా ఈ సంవత్సరం కోతలు బాగా కోసి నక్లీ చేయించుకోవాలి. స్తోత్రం. నేను ఎట్లయినా ఈ సంవత్సరం నాట్లు అయ్యే లోపు ఇల్లు కట్టాలా అని నీ శ్రమని, నీ కష్టాన్ని నమ్ముకొని కష్టపడుతున్నావు. కానీ ప్రభు అంటాడు, నరుల కష్టము చేతవానికి ప్రతిఫలము, చెప్పాలి మీరు, నరుల కష్టము చేతవానికి ప్రతిఫలము దొరకదు. యెహోవా ఏ ఐశ్వర్యమును అనుగ్రహించేవాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను అంటున్న మాట ఏంటంటే, నీకుండేటువంటి పేదరికం అనే ఈ సమస్యను జయించి అధిక సమృద్ధి, అధిక ధన సమృద్ధి పొందటానికి ప్రభు అంటాడు కదా, నాతో నీకు సాధ్యమే. నాతో స్నేహం చేయి, దేవునితో సహవాసం చేయి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, దేవుణ్ణి ప్రేమించు. నీకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ ప్రభు సమకూర్చి గొప్పగా మార్చేస్తారు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చేద్దామా?
హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మొదటి మాట, దేవునితో సమస్తము సాధ్యం. అందులో ప్రాముఖ్యమైంది నీకున్న పేదరికం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పేదరికం ఎక్కడది అసలు? మనుషులకి పేదరికం నాకు తెలిసి ఈ రోజుల్లో లేదు. అందరూ బాగానే ఉన్నారు. స్తోత్రం. అందరికీ సమృద్ధి దేవుడు ఇస్తానే ఉన్నాడు. చక్కగా తింటున్నాం, చక్కగా అన్ని విషయాలలో మెలకుగా ఉన్నాం. అయితే పేదరికం అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పమంటారా, తిండి లేకపోవటం, ఇల్లు లేకపోవటం, బట్టలు లేకపోవటం, దాన్ని పేదరికం అంటారు. మనకందరికీ ఇల్లున్నాయి, రెక్కలు బాగున్నాయి, కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, బంగారాన్ని వెండిని సమకూర్చుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం మనం. అయినా ఆలకిస్తున్నారా? మన మనసులో ఉన్న దురాలోచన ఏంటంటే కనుక, ఇంకా ఏదో ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? దేవుడు నేను అందరికంటే తక్కువ, నేను అందరికంటే చిన్న, నేను అందరికంటే దరిద్రురాల్ని అని అనుకోకుండా, దేవుడు నాకు ఇచ్చింది ఇది చాలు, దేవుడు ఎంత మటుకిచ్చాడు, నేను ఇందులో నమ్మకం కొంటే రేపు నాకు ఇంకా ఇస్తాడనే ఆలోచన మనుషులకి రావటల్లా. ఆయన ఏమన్నారు? బల నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో చెప్పండి, ఈ కొంచెంలో గట్టిగా చెప్పండి, ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు గనుక, నన్ను నమ్మావు గనుక, నాతో నమ్మకంగా నమ్ముతూ ఉన్నావు గనుక, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అల్లో చెప్పండి గట్టిగా. కాబట్టి నీకున్న ఆస్తి కొంచెం కావచ్చు, నీకున్న ఇల్లు కొంచెం కావచ్చు, నీకుండే ఆదాయం తక్కువ కావచ్చు, నీ పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోలేకపోవచ్చు, ఏమండి స్పందన డోకరాలు కట్టలేకపోవచ్చు, ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బందులు పడవచ్చు. నువ్వు ఏ స్థితిలో దారిద్ర్యానికి దిగువన ఎంత దిగజారి ఉన్నా, స్తోత్రం చెప్పండి గట్టిగా, అక్కడ అక్రమాలు చేయకుండా, అబద్ధాలు ప్రగల్భాలు చెప్పకుండా యథార్థంగా నిలబడి ప్రభు కోసం పనిచేసి చూడు, దేవుడు నిన్ను ఆ దీన దరిద్రత స్థితిలో నుంచి సంపన్న స్థితిలోకి నిశ్చయంగా మారుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఆయన మార్చేదానికి సమర్థుడిని నువ్వు నమ్మగలిగితే చాలు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికే సమస్తము సాధ్యం. హల్లెలూయా. నేను చెప్తున్న మొదటి మాట, నీ పేదరికాన్ని తీసివేసేటువంటి సామర్థ్యము మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను దీనస్థితి నుంచి సంపన్న స్థితికి మార్చగలిగిన వాడు. పెంట కుప్పలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఆకాశ నక్షత్రములో వెలుగును ప్రకాశింపజేసేవాడిగా మార్చగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చేయాల్సిన పనుల్లో ఒక్కటే ఏంటంటే, దేవుని దగ్గర నమ్మకంగా ఉంటాం. ఎవరి దగ్గర చెప్పండి? దేవుని దగ్గర నమ్మకంగా ఉంటాం. హల్లెలూయా. ఇందాక చెప్పే కదా మీకు, నేను ఉంటున్నాం గాయా, నమ్మకంగానే ఉన్నాం గాయా, మేము ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం గాయా అని మీరు చెప్పవచ్చు నాకు. స్తోత్రం చెప్పండి కంటే. బోళ్ళ మంది వస్తున్నారు ఆదివారం ప్రార్థనకి, చాలామంది వెళ్తున్నారు. ఆదివారం వచ్చావా? వచ్చాను. ఎప్పుడు వచ్చా? ఎప్పుడోకప్పుడు వచ్చా, తర్వాత వచ్చా పేరుకి. ఓకే, వచ్చావు. ఈరోజు ప్రభు అట్నే చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సోమవారం ఉందే, ఎప్పుడు? సోమవారం నుంచి శనివారం దాకా ఎన్ని రోజులు ఉన్నాయి? 6 రోజులు ఉన్నాయా? ఈ 6 రోజుల్లో ప్రభు నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదివారం ఒక్కరోజే భక్తురాలాగా ఉంటుందా? ఇతర దినాలలో కూడా, ఇతర రోజుల్లో కూడా, అంటే సోమవారం నుంచి ఎప్పటిదాకా? శనివారం వరకు ఈ భక్తిని మూటగట్టి అటక మీద పెట్టిందా? దాన్ని కొనసాగిస్తూ ఉందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ఆలకిస్తున్నారా? ఆదివారం మాత్రమే ఫ్రెష్గా కుంకుడికాయలు కొట్టుకొని, తలకు పోసుకొని, తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వచ్చి పరిశుద్ధులు మేమన్నట్టుగా కూర్చొని వెళ్ళిపోతుందా? లేదంటే సోమవారం నుంచి శనివారం దాకా దైవ భక్తి గల ప్రజలకు తగ్గట్టుగా బ్రతుకుతున్నాడా లేదా అని ప్రభువు చూస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తనే, నీ బిహేవియరే, నీ నడవడే, నీ మాటే నీ స్థితిగతులను మార్చగలుగుతుంది. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైతే, నీవు దేవునితో ఆత్మీయ బంధమును కలిగి కొనసాగగలిగితే, ఆత్మ బంధాన్ని కొనసాగిస్తూ కంటిన్యూగా వారం నుంచి వారం దాకా నమ్మకస్తురాలు అయితే గనక ప్రభువు నిన్ను చూసి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆదివారమే కాదు ఇతర దినాలలో కూడా, ఇతర సమయాలలో కూడా నన్ను గణపరిచే వ్యక్తిగా, నన్ను ప్రేమించే వ్యక్తిగా, నాకు మొరపెట్టి ప్రార్థించే వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నది గనక వీళ్ళని ఏం చేయాలి? దీన స్థితి నుంచి సంపన్న స్థితికి హెచ్చించాలి. స్తోత్రం. మొదటి మాట.
రెండో మాట చెప్తాను, ఆలకించండి. ఇప్పుడు జనాలను బాధించే మరొక బాధ రోగాలు. ఏంటో చెప్పండి? రోగములు, సమస్యలు. నేను ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో దాదాపు 10 మంది ఉన్నారు, కుటుంబం అంతా. 4 పిల్లలు, 2 భార్యాభర్తలు, వాళ్ళ అమ్మా నాయన, ఇంకిద్దరు ఎవరు గెస్టులు ఉన్నారు. మొత్తానికి 10 మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఇంట్లో కిటికీలు ఉంటాయి కదా, కిటికీ గాలి కొట్టుకోకుండా ఒకటి లివర్ ఏదో బిగిస్తారు, దాన్ని గుచ్చుతారు. దానికి ఆ లివర్ కొక్కాంకి క్యారీ బ్యాగులు తగిలించి ఉండయి. ఎన్ని లివర్లు ఉంటే అన్ని లివర్లకి క్యారీ బ్యాగులు తగిలించి ఉండయి. ఇంతంతలో క్యారీ బ్యాగులు, ఆ క్యారీ బ్యాగుల్లో అట్ల మీద అట్లు, సీట్ల మీద సీట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, ఈ కవర్కి ప్రార్థన చేయండి ఆ అమ్మాయి నన్ను. ఏ కవర్కి? పైన ఉన్న కవర్కి, పెద్ద కవరు, అందులో ఎక్స్రే తీసిన బొమ్మ, అది కూడా ఉంది. ఇది ఎవరిదమ్మా? ఇది మా తాతదలే అయ్యా. నిమ్మ ఆమెకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. బిల్లలకు ప్రార్థన చేసేది తలకాయ అన్నా నేను. చెయ్యయ్యా, నువ్వు ప్రార్థన చేయగానే బిల్లల్లోకి స్వస్థ వచ్చిందయ్యా అంటది. స్తోత్రం చెప్పండి గట్టిగా. బిల్లల్లో కాదు స్వస్థత పోవాల్సింది, ఎవరిలోకి పోవాలి? మనుషులకి కదా. ఆమెకే చేపియచ్చు కదా, ఆమె పైన ఆడ ఉందలయ్యా, కిందకి రాలేదు అన్నాడు. ఆమె కవర్కి ప్రార్థన చేశా, అలా ఆయన కవర్కి ప్రార్థన చేయించారు. ఆయనకి షుగర్ అంట, బీపీ అంట. స్తోత్రం. సరే, వీళ్ళ భార్యాభర్తలకి 2 కవర్లకి ప్రార్థన. కింద చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా ఎవరి కవర్ వాళ్ళదే. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి, చదవండి. విలాపవాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారా? విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయము 20వ వచన భాగం చూడాలి, చదవాలి తొందరగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విలాపవాక్యాలు, అయ్యయ్యో, 21:20. నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల ఇండ్లలో, చదవండి, ఇండ్లలో, చూడండి, ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. స్తోత్రం. ఏంటో మీరు వింటున్నారా? ఇండ్లలో ఎవరిని అంట? నానా మరణకరమైన, ఇళ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నానా మరణకరమైన వ్యాధులు ఇళ్లలో ఉన్నాయట. స్తోత్రం. చెప్పండి గట్టిగాను. ఈ మరణకరమైన వ్యాధులు, ఇప్పుడు చూడండి, ఆమె పేరేంటి? సత్తారావు గారి భార్య. నేను ఇక్కడికి వచ్చా, నేను మంచాన పడిందా? మరి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణకరమైన వ్యాధి ఆమెకు ఉందని సంగతి ఆమెకు తెలుసా? చెప్పండి, తెలుసా? బాగానే పూలు కోస్తుంది, బాగానే పనిచేస్తుంది, బాగానే కేకలేసిద్ది. చాలా కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు, కష్టపడి పనిచేసే మనుషులే. కానీ లోపల హార్ట్కి సమస్య ఉందని ఎవరికి తెలియదు. సడన్గా ఏమైపోయింది? సడన్గా తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ప్రభువుకి స్తోత్రం. నేను ఒక ప్రశ్న అడుగుతాను నేను. నీ ఆరోగ్యం ఎంత గొప్పది? నీ బలం ఎంత గొప్పది? నువ్వు ఎంత బలవంతురాలవి? ఏది ఇవాళ చక్కగా ఉదయం నుంచి సాయంత్రం రెక్కల మొక్కలయ్యేలా కష్టపడి పనిచేసి నేను రేపు పొద్దునకి బ్రతుకుతా అనే గ్యారెంటీ ఉందా? అందుకే బైబిల్ చెప్తుంది, ఇండ్లలో నానా రకములైన మరణకరమైన వ్యాధులు ఉన్నవని బైబిల్ చెప్తా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఏం చేయాలి? మరణకరమైన వ్యాధులు ఉన్నవి. మీరు ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివితే ఆలకించాలి అందరూ కూడా దయచేసి. ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, అవి పిండబడలేదు, తైలముతో మర్దన చేయబడలేదు అని రాయబడింది. స్తోత్రం. ప్రతి మనిషి మరణకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా హెల్తీగా, ఆరోగ్యంగా, పుష్టిగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మన జీవితం వింటున్నారా, నీటి మీద బుడగ లాంటిది. మరణము మనిషి తప్పించుకునే ఛాన్స్ లేదు. కానీ బైబిల్లో 91వ కీర్తనలో రాయబడిన మాట, మరణము తప్పించుట యెహోవా వశమున ఉన్నది. చబలు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
కాబట్టి దేవునితో గమనిస్తున్నారా, పేదరికాన్ని జయించడం సాధ్యం, మొదటి మాట. రెండవది, ఆరోగ్యాన్ని పొందుకోవటం కూడా దేవునితోనే సాధ్యం. ఎందుకనగా నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన రుగ్మతలను వహించెను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అది ఏ రోగమైనా కావచ్చు, ఎట్టి వ్యాధైనా కావచ్చు, ఎంత బలహీనతైనా కావచ్చు. స్తోత్రం. చెప్పండి గట్టిగాను. నేనేమంటానంటే, దేవునితో ఉన్నావు గనక దేవునితో అది నీకు సాధ్యమే. మనుషులకి, మందులకి, డాక్టర్లకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా చెప్పండి. కనుక నీ పేదరికాన్ని దేవుడు ఐశ్వర్యంగా మార్చడానికి ఆయనకు సాధ్యం, నీ వల్ల కాదు, ఆయనకు సాధ్యం. నీ అనారోగ్యాన్ని, నీ జబ్బును, నీకుండేటువంటి వ్యాధి ఏదైనా కావచ్చు, దాని నుంచి, నీకుండే నానా రకరమైనటువంటి మరణకరమైన తెగుల్లో నుంచి తప్పించడానికి దేవునికైతే సాధ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎలా సాధ్యపరిచాడంటే, మన రుగ్మతలు, మన రోగాలు ఆయన మీద వేసుకొని భరించి, స్తోత్రం చెప్పండి గట్టిగా, మరణము పొందినంతగా శిక్షణ పొంది మనకి విడుదల దయచేశాడు. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. కాబట్టి రెండవది, నీకున్న జబ్బు ఏదైనా దాని నుంచి విడిపించి నీకు ఆరోగ్యము కలుగు చేయటం కూడా దేవునికే సాధ్యం. ఎవరికి సాధ్యం చెప్పండి? దేవునికే సాధ్యం. నేను నిన్నగాక మొన్న ఒక చిన్న వారం అవుతుందిలే, ఒక సాక్ష్యాన్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. ఆ తల్లి చీరాల, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడో వాళ్ళ అబ్బాయి కొడితే గోడకు తగిలిందంట. ఆ తగిలినప్పుడు లోపల ఏదో జరిగింది, సంథింగ్ జరిగిన తర్వాత నుంచి దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ కూర్చున్న తలనొప్పితో బాధపడుతూ ఉంటుందంట ఆమె. ఓ రోజు ఓ ప్రార్థనకు వచ్చి కుటుంబ నిన్న శుక్రవారం జరిగింది అక్కడ కుటుంబ క్షేమాభివృద్ధి ప్రార్థన కూడిక. ఆ కూడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. తలనొప్పి అయ్యా చేయమంటే చేశాను, నాకు వివరంగా చెప్పాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెక్స్ట్ మంత్ మరలా వచ్చి అదే కూడికి, నేను పోయిన నెలలో వచ్చాను, నాకు ఈ పరిస్థితి, అయ్యగారు ప్రార్థన చేశారు, ప్రార్థన చేసిన వెంటనే ప్రభు నన్ను స్వస్థపరిచారని సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఎన్ని మందులు వాడానో, ఎన్ని చోట్లకు తిరిగానో అని చెప్తున్న మాట. మందులకు సాధ్యపడింది ఎవరితో సాధ్యం చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తుతో సాధ్యపడింది. హల్లెలూయా. కొంచెం అర్థమవుతుందా మీ అందరికీ? ఈరోజు నేను చెప్తున్న మాట, నీకుండే సమస్య ఏదైనా కావచ్చు, అది మనుషులకి, మందులకి నీకు అసాధ్యం, కానీ దేవునికైతే సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే పేదరికం నుంచి విడిపించబడగలుగుతావు, అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని కూడా పొందుకోగలుగుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మూడో మాట చెప్తాను, ఆలకించండి. మీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఆనందం కదా. నవ్వమని చెప్తారు అందరూ. నవ్వు మనిషికి అనారోగ్యాన్ని ఇచ్చిద్దంట. అందుకే యేసు ప్రభు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి, మీరు ఆనందపడాలి, సంతోషంగా ఉండాలని చెప్తాడు. స్తోత్రం. మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసే దాన్ని ఏమంటారంటే కనుక సమాధానం. మనలో సమాధానం ఉంటే మనం అందరినీ క్షమిస్తాం, అందరి ద్వారా ఆనందాన్ని పొందుకోగలుగుతాం. అల్లు చెప్దామా? కాబట్టి మొదటిగా, నీకు అన్ని విషయాలలో నీ పంటను బట్టి దుఃఖం కలుగుతుంది, నీ పిల్లలను చూస్తే దుఃఖం కలుగుతుంది. ఆలకిస్తున్నారా? ఉద్యోగంలో ఉన్న తోటి వర్కర్స్ని చూస్తే దుఃఖం, వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు బాబు, ఈ భార్య ఏంట్రా ఇంత భయంకరంగా బాధపడతా ఉంది, ఈ భర్త ద్వారా ఇంత బాధ కలుగుతుంది ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని కొందరిని బట్టి కొందరికి ఆనందము కలగపోగా దుఃఖము, వేదన కలుగుతుంది. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యాకోబు భక్తుడు భార్యల్ని, ఆస్తిపాస్తుల్ని, భూముల్ని సమృద్ధిగా సంపాదించాడు, కానీ 20 సంవత్సరాల తర్వాత ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ముఖంలో నవ్వు లేదు, కళాకాంతి లేదు. అయ్యో, నా మీదకి మరణం దాడి చేయబోతా ఉంది, ఈ రాత్రి గడిస్తే నేను ఆ దరికి వెళ్తే నన్ను చంపటానికి 400 మంది సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ దరికి ఎబ్బోకు రేవు దాటి ఆ దరికి వెళ్తే యాకోబు ఏమైపోతాడు చెప్పండి? చంపబడతాడు. తన సొంత అన్నే పగతో రగిలిపోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక చూడండి, ముఖంలో నవ్వు ఉండదు, ఏడుపే. అందరిని పంపించి ఒక్కడే ఒంటరిగా సమాధానకర్తయగు దేవునితో పెనుగులాటం ప్రారంభించాడు. అయ్యా,
ఈ రాత్రి నా స్థితిని మార్చు. నన్ను చంపటానికి ఆ దరిని అనేక మంది ఉన్నారు, వాళ్ళందరి మనసులు మారిపోవాలి. నేను ఆ దరికి వెళ్ళగానే నేను దుఃఖపడకుండా, ఏడవకుండా మహా సంతోషం కలగటానికి నాకు మా అన్నకి సమాధానం ఏర్పాటు చేయమని దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, యబ్బోకు రేవులో యాకోబు దగ్గర దేవుడు యాకోబుతో పెనుగులాడటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి వారు దేవునితో సహవాసం కలిగి యాకోబు ప్రార్థించి ఆ దరికి వెళ్ళిన తర్వాత శత్రువైన అన్న 20 సంవత్సరాలుగా 400 మందిని మేపాడంట. 400 మందిని మేపుతున్నాడంట. వాడు కనబడితే చంపేయాలరా, వాడు అంత ద్రోహం చేశాడు నాకని చెప్పని యాకోబును చంపే పని మీద 400 మందిని వస్తాదులను మేపుతా ఉన్నాడు ఏశావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత భయంకరమైన పగ ఏమైపోయిందంటే, ఒక రాత్రి యబ్బోకు రేవులో యాకోబు దేవునితో ఏం చేశాడు చెప్పండి? సహవాసం చేశాడు. ఇక నాకు దిక్కెవరు లేరు, దేవుడే దిక్కని దేవుని నమ్మిన యాకోబు జీవితంలో తెల్లవారే సమయానికి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆ రాత్రి ఆ దరికిపోగానే ఏమైంది? ఏశావు యాకోబును చూసి పరిగెత్తుకుంటా వచ్చి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని, నా తమ్ముడా, నా రక్తంలో రక్తమా, నా మాంసంలో మాంసమా అని ఏడ్చి కుక్కబెట్టి ఏడ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యాకోబుకు సంతోషమా కాదా? ప్రాణం తీసేవాడు స్నేహితుడైపోయాడు. ప్రాణం తీయటానికి ప్రయత్నించిన వాడు నా తమ్ముడని ముద్దు పెట్టుకొని కౌగలించుకొని ఎక్కడికి వెళ్తావురా, 20 ఏళ్ళు ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నన్ను ఇక వెళ్ళొద్దు, నాతోనే ఉండాలని చెప్పని బలవంతం చేస్తా ఉన్నాడు తన తమ్ముడిని ఏశావు. స్తోత్రం. ఆయనతో సాధ్యం ఎంతటి శత్రువునైనా మిత్రువుగా మార్చుకోవటం. హల్లెలూయా. మనకు చాలామంది వ్యతిరేకంగా ఉంటారు, మన నాశనాన్ని కోరుకుంటారు, మనం ఏడిస్తే నవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. కానీ ప్రభు అంటాడు, స్తోత్రం చెప్పండి గట్టిగాను, యబ్బోకు రేవులో యాకోబు ఆ రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థించింది. ఎందుకంటే తెల్లవారి ఆనందం కొరకు, తెల్లవారి సంతోషం కోసం. యాకోబు చచ్చిపోతే యాకోబు వంశం ఏమైపోవాలి, యాకోబు గోత్రం ఏమైపోవాలి, ఇశ్రాయేలు ప్రజలంతా ఏమైపోవాలి, వాళ్ళ మూల పురుషుణ్ణి ఇశ్రాయేలీని వాళ్ళ సొంతంగా చంపేశాడో అనే చెడ్డ పేరు రాకూడదు. స్తోత్రం. ఎంత సంతోషం కలుగుతూ ఉందో. అనయ్య ఏసేవన్నయ్య, ఇదిగో నా పెద్ద భార్య, స్తోత్రం చెప్పండి, లేయాకి 6 కొడుకులు అన్నయ్య, ఒక కూతురు, ఇదిగో దీని పేరు దేనా. ఓ రాహేల్ అన్నయ్య, రాహేలుకి ఇంకా పిల్లలు పుట్టలేదు, కొంచెం పిల్లలు లేకుండా ఉంది. జిల్పా బిల్హు, దీనికి 2 మగపిల్లలు, దీనికి 2 మగపిల్లలు అన్నయ్య. ఇప్పటికి మొత్తానికి నాకు 11 మంది పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అదిగా చిన్న భార్య రాహేలుకి ఇంకా పిల్లలు పుట్ల. అవునా యాకోబు, ఇంతమంది పిల్లలా, ఇన్ని గొర్రెలా, ఇన్ని ఒంటెలా, ఇన్ని బర్రెలా, ఇంతమంది పనోళ్ళా నీకు? ఒరే ఒంటరిగా వెళ్ళి ఎంతగా దీవించబడ్డావురా యాకోబా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పని ఏశావే ఏమంటాడు యాకోబుని? స్తోత్రం, ఘనపరచడం ప్రారంభించాడు. నేనేం చెప్తానంటే, మీకు తరతరాల సమస్యలు, తరతరాల రగిలే పగలు, ద్వేషాలు, విధ్వంసాలు ఎన్నైనా మీలో ఉండొచ్చు. అయితే వాటి ద్వారా మీకు సంతోషం దొరక్క, ఆనందం దొరక్క మీరు ఒకవేళ వేదనతో రగిలిపోతున్నారేమో, ఆ వేదన తొలగిపోయి సంతోషం, ఆనందం కలగాలంటే యేసయ్యతో సాధ్యం. స్తోత్రం. ఆయనతో సాధ్యం. నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు. నేను చేతగాని అసమర్థునయ్యా, నేను చేతగాని అసమర్థురాలనయ్యా అని కూర్చో చాలు, దేవునికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము ఊహించనివి, మనము గ్రహించనివి, మనకు అర్థం కానివి దేవుడు ఎన్నో చేసేస్తాడంతే. ఊరక నిలబడు చాలు, నీకు అర్థం కాదు. అయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని మన మనసును ప్రభువు మీద పెట్టి నువ్వు ఏదైనా చెయ్యయ్యా అని అంటే ఒక మాటను నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తాం. అందుకే నేను చెప్తున్న వాక్యం ఈరోజు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నా మీద కోర్టులో కేసు ఉండేది, నేను మీ ఊరు వచ్చినా కూడా వాయిదాలకు వెళ్ళి వచ్చే కొన్నాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. చాలా కేసులు ఉన్నాయి నా మీద. నేను మారిందే జైల్లో. మా లాయర్ అన్నాడు, నువ్వు సరిగా సాక్ష్యం చెప్పట్లేదు, నీకు చేత కావట్లేదు, నీకు శిక్ష పడే అవకాశం ఉందని అన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఇబ్బంది కలిగింది, రాజీ పడి వాళ్ళతో, లేకపోతే నీకు శిక్ష పడిపోద్దని చెప్పాడు. అప్పుడు అందరూ ఏమంటున్నారంటే, నువ్వు అన్నింటిలో గెలిచి వచ్చావు కానీ ఇది మాత్రం నీకు తప్పదు, దీనిలో నీకు శిక్ష పడిద్దని చెప్పని బాధించారు వాళ్ళు కూడా నన్ను.
ఏం చేయాలో అర్థం కాల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక డాబా మీదకి వెళ్ళి కూర్చున్న ఒక్కడనే, నిద్ర రావట్లా, పడుకుంటే తెల్లారితే వాయిదాకి వెళ్ళాలి. ఇక ఇంటికి రాని తీసుకెళ్ళి వానేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ రేత్రి ఇక నాకు యాకోబు గుర్తొచ్చాడు. అంతే, కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. అయ్యా, నేను ఉదయాన్నే కోర్టుకు వెళ్తే 2 ఆప్షన్స్ అడుగుతున్నా, వాయిదా అయ్యేపి లేకపోతే కేసు అన్నా కొట్టేపి, నా పక్షంగా న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకొని పొద్దున్నే వెళ్ళాను. పిలిచారు ఒకసారి, పలానా ఆయన. నేనే, సార్ వచ్చావా? వస్తే కూర్చో అని అన్నారు. కూర్చోబెట్టారు. మరలా సాయంత్రం 5:30 ఆ టైంలో పిలిచారు. నన్ను పిలిచి, సాక్ష్యం వచ్చిందా? నాకు తెలియదు సార్ అన్నా నేను. సరే, కొట్టేసి వెళ్ళిపోమన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే రాత్రి మనం దేవుని దగ్గర అసాధ్యమైన దాన్ని సాధ్యపరచమని ప్రార్థన చేశామో దేవుడు కార్యము చేశారు. నేను ఏమంటానంటే, నీకు కలిగిన బాధ, ఇబ్బంది ఏదైనా కావచ్చు, అది దేవునితో నీకు సాధ్యం. ప్రభుకు స్తోత్రం. అసాధ్యమైనది ఏది లేదు. ఇది అసాధ్యం అని అనుకోవద్దు. ఈ రోగం తగ్గదు అనుకోవద్దు. ఈ అప్పులు పావు అనుకోవద్దు. ఈ మనిషి మారడు అనుకోవద్దు మీరు. ఇది అసాధ్యము కాదు. దేవునితో ఏదైనా కూడా సాధ్యమే. దేవునితో ఏదైనా, ఎంతైనా సాధ్యమే. స్తోత్రం. అయితే ఏం చేయాలి మనము? దేవుని దగ్గర నమ్మకంగా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మీకు 3 మాటలు చెప్తున్నా ఈ రోజున. మొదటిది, నీకున్న పేదరికం, అదొక శాపం. ఆ శాపాన్ని తొలగించి ఆశీర్వాదకరంగా దాన్ని మార్చేవాడు మన దేవుడైన యెహోవాయే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది, నీకుండేటువంటి అనారోగ్య పరిస్థితి ఏదైనా కూడా నిన్ను స్వస్థపరిచేవాడు దేవుడైన యెహోవాయే. ప్రభుకు స్తోత్రం. నీకు కావలసిన సంతోషాన్ని, ఆనందాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎలా అంటే, నమ్మి మనం ఆయనతో సహవాసం చేస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఇది అందరూ ఒకసారి చేతుల పైకి జల్లులు చెప్పండి. ఏడా ఉన్నారు అందరూ? ఏదైనా ఊరు పోయి వచ్చారా? శ్రద్ధగా ఆలకించండి దేవుని వాక్యం. నేను చెప్తున్నాను, గమనించారా? ఆదివారం క్రైస్తవులాగా మనం ఉంటే అంతగా దీవెనకరంగా మార్చబడలే. సోమవారం నుంచి ఎప్పటిదాకా? మరలా శనివారం దాకా ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాం? ఎంతసేపు దేవునికి సమయం ఇస్తున్నాం? ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని చూసి సంతోషపడుతున్నాం? ఎన్నిసార్లు భక్తికి తగ్గట్టుగా బ్రతుకుతున్నామని దేవుడు చూసి నీకు ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. అయితే మనుషులు చేస్తున్న పొరపాటు ఏంటంటే, వచ్చాను కదా అంటే, మనం అన్నిలో నుంచి మార్చబడ్డాం కదా, మనకున్న అలవాటు ఏంటంటే, అన్నిలం కాబట్టి ఎక్కువసేపు భక్తి చేయలేం మనం. ప్రభు స్తోత్రం. దేవుని ముందు అట్లా కూర్చొని చెంపలేసుకొని 2 గుంజీలు తీసి ఇలా అనుకొని కాసిన పూలు జల్లి ఆయన షటకోపం పెట్టి అట్లా అంటే మన భక్తి అయిపోయింది అనుకుంటాం మనం. ప్రభుకు స్తోత్రం. ఇది అట్లా కాదు కదా. జీవము గల దేవునికి ఆరాధన కదా. కాబట్టి జీవము గల దేవుని ఆరాధించి మనం ఎట్లా ఉండాలంటే, జీవం మనలో నిలిచి ఉండినట్లు, మనల్ని విడిచి వెళ్ళిపోకుండా మనలోనే దేవుడు శాశ్వత నివాసం చేయనట్లు మనల్ని మనం దేవునికి నమ్మకంగా మార్చాలి. హల్లెలూయా. అటు ఇటు కాకుండా స్థిరపరచుకొని ప్రభు దగ్గర, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యం చదువుకుంటూ, సంఘ విశ్వాసులతో సహవాసం కలిగి ఉండి, దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో యాక్టివ్గా పాలుపంపులు పొందుతూ నమ్మకంగా ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని. హల్లెలూయా చెప్పండి. నీకు అసాధ్యమైనది ఏదైనా ఒకవేళ ఉండొచ్చు నీ జీవితంలో. నాకు ఈ జబ్బు ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ కోర్టులో కేసు ఉంది, నాకు ఈ కడుపులో ఈ వ్యాధి ఉంది, నా మనసులో ఈ బాధ ఉంది. ఏదైతే నిన్ను అత్యంత బాధాకరంగా బాధిస్తుందో, వేదనకు గురి చేస్తుందో, ఇది ఇక సాధ్యం కాకపోవచ్చులే, నా కర్మ ఇంతేలే, నా బ్రతుకింతేలే అని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునితో సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఏదైనా సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆకాశాన్ని ఉరమకుండా ఆపగలడు, సూర్యుని కదలకుండా ఆపగలడు, సముద్రాన్ని పాయలు చేయగలడు. దేవుని బిడ్డలారా, దేవదూతలు తినే ఆహారాన్ని ప్రజలకు ఆహారంగా పంచిపెట్టగలడు. ఆయన చేదు నీరు మధురంగా మార్చగల దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే లోపం ఎక్కడుందంటే కనుక, మనము నమ్మేటువంటి నమ్మికలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఎన్ని మేళ్ళు చేసినా దేవుడు అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, ఏం చేశాడు దేవుడు నాకు అంటాం మనం. హల్లెలూయా. వింటున్నారు నా మాట? ఎన్ని అనుకున్నా, ఎన్ని అన్నా చేసినా తిని తృప్తిగా దేవుడే చేశాడమ్మా, దేవుడే చేశాడయ్యా అంటాం. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున చిన్న పని జరగల, అది జరగనప్పుడు ఏం చేస్తామంటే, ఏందో ఆ దేవుడు ఏం చేస్తాడో, నన్ను ఏం చేస్తాడు. నువ్వు నమ్మితే నీకు సమస్తం ఆయనే చేసి పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, పేదరికమైన, సంతోషమైన, సమాధానమైన యేసయ్య ద్వారా సమస్తము సాధ్యం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. దీన్ని నమ్మక, దీన్ని గ్రహించుకోక, దీన్ని తెలియక ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఏంటో వాళ్ళకు అనుకూలమైన దారులు వెతుక్కుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ మనం కొన్ని కళ్ళతో చూస్తూ ఉంటాం, జరగలేదన్నవి జరిగినవి చూసినా మన కళ్ళకు సాతాను ఏం చేస్తాడంటే కొంచెం మేఘం అడ్డం వేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వింటాం, చూస్తాం, గ్రహిస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, దేవునికి అర్పణలు ఇస్తాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి అనాలోచనలు పడిపోతాం. శత్రువైన సాతాను సులువుగా మన మనసులను డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఈ దినాన్ని నేను చెప్తున్న మాట ఏంటంటే, సమస్తము దేవుడు నీకు సాధ్యకరంగా మారుస్తాడు. నీకు అసాధ్యమైంది ఏది ఉండదని దేవుని వాక్యం తేటగా తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా. కొంతమందికి జ్ఞానం ఉండదు, పిల్లలకైనా కదా. ప్రభు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే వాడు యెహోవాని అడగాలట. అడిగేవాడికి ఎంత ధారాళముగా దయచేస్తారట దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనకైతే ఈ మందిరం సాధ్యమే అని అంటారా? దేవునికైతే సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకైతే కొన్ని అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. కనుక దేవునితో ఏదైనా చేయొచ్చు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడైనాను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కావద్దా క్రొత్తగా నీలోకి. ఆ పాత బతికే, ఆ పాత పద్ధతి, ఆ పాత విధానమే ఇక నాకు చాలు అని కూర్చుంటావా? లేదు. మనలో ఒక చిన్న మెలకువ, మార్పు రావాలి. ఏంటంటే కనుక మనము క్రీస్తును కలిగి ఉందాం, క్రీస్తుతో సహవాసం చేద్దాం, యేసయ్య ద్వారా సమస్తాన్ని సాధ్యపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. వ్యవసాయంలో గొప్ప సమృద్ధి దేవునితో సాధ్యం, కుటుంబంలో గర్భఫలం దేవునితో సాధ్యం, ఆనందము దేవునితో సాధ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా దేవునితోనే సాధ్యపరచబడుతుంది. నీ కష్టం, నీ చేతుల కష్టం, నీ ఉద్యోగంలో జీతం, నీ వ్యాపారంలో వచ్చే లావాదేవీలు, నువ్వు ఆలోచించే తెలివి తేటలన్నీ కూడా దేవుని దగ్గర గుడిసున్న బండి చక్రం. ఎందుకు పనికిరావు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. బట్ దేవుని కలిగి ఉండు, దేవుని తోడు తెచ్చుకొని ఉండు, దేవునితో నమ్మకంగా ఉండు. ప్రభువు నీకు అన్ని విషయాల్లో అన్నీ చక్కబెడతాడు, సాధ్యపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం అర్థం కావట్లేదు మీకు ఈరోజు నేను చెప్తున్న మాట. దేవునితో సమస్తము సాధ్యం. ప్రభు స్తోత్రం. ఒక చిన్న ఆలోచన చేయండి ఒకసారి. నేను మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఏదైనా సాధ్యపడతలేదు, నాకు చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సమస్య గురించి. అది అనారోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు ఇది నా వల్ల కావట్లేదే, ఈ రోగాన్ని జయించలేకపోతున్నానే, ఈ పేదరికాన్ని జయించలేకపోతున్నానే, నేను దీన్ని ఎప్పుడు వదిలించుకుంటానో, ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దో, ఈ కుటుంబం ఎప్పుడు మారిద్దో అని నువ్వు దేని గురించి అయినా ఒకవేళ మిగులు బాధపడతా ఉంటే, నేను చెప్తున్నా ఈ రోజున, ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకోండి దాని గురించి మాత్రమే. నేను కూడా మీతో ఏకీభవిస్తా. అసాధ్యమైన ఆ సమస్య ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా నీకు దాన్ని అనుకూలంగా మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి అందరూ, ఒక్కసారి అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, అటు ఇటు తిరక్కండి దయచేసి. చిన్న ప్రార్థన. అయ్యా, నా బ్రతుకులు ఇది చాలా కష్టమైపోయింది అయ్యా, నా బ్రతుకులో, నా జీవితంలో ఇది చాలా వేదన అయిపోయింది, నేను జయించలేకపోతా ఉన్నానయ్యా, నేను దీన్ని గెలవలేకపోతా ఉన్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నా పిల్లలు నాకు లోబడతలేదు, నా భర్తలో మార్పు రావటం లేదు, అన్ని విషయాల్లో వెనకబడిపోతా ఉన్నాను నేను, నాకు ఇది బాధ కలిగిస్తుందయ్యా, దుఃఖాన్ని కలిగిస్తుందయ్యా, వేదన కలిగిస్తుందయ్యా,
ఇబ్బందికరంగా ఉందయ్యా అని ఏదైతే నీకుందో దాని విషయమై నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. చక్కగా 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. ఏం మాట్లాడతలేదు ఎవరు కూడా. ఇక్కడే ఉన్నారా, నిద్రపోతున్నారా? నీకున్న సమస్య ఏదైనా, ఎందుకంటే దేవునితో సమస్తము సాధ్యమని ప్రభువు చెప్పారు. మోకరించిన నీవు నోరు తెరిచి, అయ్యా నాకు సహాయం చేయండి, నేను ఈ సమస్యతో బాధపడుతున్నానయ్యా, నేను ఈ సమస్యతో పోరాటం చేస్తున్నానయ్యా, నాకున్న సమస్య ఇదయ్యా, దాని నుంచి నన్ను విడిపించు ప్రభువా, దాని నుంచి నాకు విముక్తి కలుగు చేయమని దేవుని దగ్గర మనం కొంత సమయమైనా ప్రార్థన చేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. నాకు మీ స్వరం వినపట్టలేదుగా, ఎవరు నోరు తెరవట్లేదుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, నా సమస్య తొలగించయ్యా, నా వేదన తొలగించయ్యా, నా దుఃఖమును బాపయ్యా, నా కన్నీళ్లతో ఉన్న ప్రభు ఈ జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, మార్చిపెట్టయ్యా మార్చిపెట్టయ్యా, సరిచేయమని మనమంతా ప్రభు పాదాలు పట్టుకుందాం. అందరము ప్రభు పాదాలు పట్టుకుందాం. స్తోత్రం. నోరు తెరుద్దాం అందరూ కూడా. చక్కగా మోకరించండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే చేతులు పైకెత్తండి. నీ సమస్య, నీ చింత ఏదైనా కావచ్చు, దేవుని సేవకుడిగా నేను నీ గురించి ప్రార్థన చేయబోతా ఉన్నాను. ఈ వారంలోనే పరిష్కారం పొందబోతా ఉన్నావు. ఇప్పుడే ఆ బాధ నుంచి విడుదల పొందబోతా ఉన్నావు. నీ సమస్యలన్నీ దేవుడు చక్కబెట్టడానికి నేను పిలుచుకున్న దినం ఈ దినం. ఆలోచన చేయకుండా చక్కగా ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నాకున్న సమస్య ఇది, నాకున్న ఇరుకు ఇబ్బంది అయ్యా, నేను మహావేదనకరంగా ఉంటా ఉన్నాను అయ్యా, నన్ను కనికరించిన ఆయన, నాకు సహాయం చేయ ప్రభువా, నా బ్రతుకులో ఉన్న ఈ పోరాటం నుంచి విడుదల దయచేయమని దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన నోరారా చేద్దాం. స్తోత్ర. నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర ఆలకించయ్యా, నా విన్నపాలు ఆలకించయ్యా. నాకున్న పోరాటం ఇదయ్యా, నేను ఈ విషయంలో కృంగిపోతా ఉన్నాను అయ్యా. చక్కగా 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 ఆయన కనులు నీ వైపు తేరి చూస్తుండగా, ఆయన నిన్ను సరిచేయటానికి, నిన్ను బాగు చేయటానికి, నీకు భారమైన ఆ పోరాటం ఏదైతే ఉందో, ఇక ఇది అసాధ్యం, అది జరగదు, అది లేదు, నీ వల్ల కాదని ఎవడైతే సాతాను నీతో అంటున్నాడో, ఈరోజు ప్రభుతో మాట్లాడి చెప్పు, సాతానా ఈరోజు నా దేవునితో అది నాకు సాధ్యం, నాకున్నటువంటి ఈ సమస్య యేసయ్య సాధ్యపరచగలుగుతాడు, దాన్ని దీవెనకరంగా మార్చగలుగుతాడని చెప్పని ఒక చిన్న మాట దేవునితో చెప్పి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం